దొంగనా మజాకా? ఇంటి ఓనర్స్ రేపొస్తున్నారన్నమాట. అంటే ఈరోజు నేను దొంగతనం చేసి తీరాలి. మంగా మేరా నామ్, చోరీ మేరా కామ్. ఇది నా కోసం ఎదురు చూస్తుంది. పట్టుకుపోదాం. ఎవరు ఆగండి. ఆగండి, నీకే చెప్పేది ఆగమంటుంటే. అయ్యయ్యో, ఎటెళ్ళింది మామా? ఏమోనే. మనం ఎంత పకడ్బందీగా ఉన్నా మళ్ళీ వచ్చింది, కొట్టేసుకెళ్ళిపోయింది కదే. అవును మామా. సరేలే అయ్యా, ఈ విషయం భువనమ్మ గారికి తెలియకుండా చూసుకుందాం. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. నేను లైట్లు ఆపేసి వస్తాను. అమ్మా, మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం? నేను. ఎవరమ్మా? రామయ్య గారు ఫోన్ చేస్తున్నారు. హలో, చెప్పండి రామయ్య గారు. అమ్మా, నేను మిమ్మల్ని కలిసిన విషయం దేవరాజ్కి తెలిసిపోయింది. వాడు చాలా కిరాతకంగా తయారయ్యాడమ్మా. మన వైపు మనుషుల్ని కూడా అటువైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందరినీ భయపెడుతున్నాడు. అంత అరాచకం చేస్తుంటే మీరెలా ఊరుకున్నారు? పోలీస్ రిపోర్ట్ ఇవ్వకపోయారా? అలా చేస్తే అందర్నీ చంపేస్తాడమ్మా. పోలీసుల్లో కూడా వాడి మనుషులున్నారు. సరే, ఇప్పుడేం చేద్దామంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేవరాజ్ చైర్మన్ కాకూడదు. గెలవడానికి మనకింకా 2 ఓట్లు కావాలి. మీరు మీ కుటుంబ విభేదాలన్నీ పక్కన పెట్టి కావేరీ అర్జున్లను కూడా తీసుకురండి. వాళ్ల ఓట్లు కూడా మనకి పడితేనే మనం గెలుస్తాం. అర్థం చేసుకోండమ్మా, వాళ్ళిద్దరూ ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ఉంటానమ్మా. అమ్మా, ట్రస్ట్ చైర్మన్ పదవి వద్దు, ఏమీ వద్దు. ఇంక కావేరి వాళ్ళతో కలిసే సమస్య లేదు. అంకిత, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కావేరీ అర్జున్ల గురించి కాదు, ఆ ఊరి దేవాలయం గురించి, దానికి మనం ఇచ్చిన భూములు విరాళాల గురించి. ఇవన్నీ ఒక దుర్మార్గుడి చేతిలో పడ్డానికి వీల్లేదు. అవన్నీ నాకు తెలీదమ్మా. కావేరి వాళ్ళకంటే దుర్మార్గులు ఇంకెవ్వరూ ఉండరు. వీళ్ళ సాయంతో మరో దుర్మార్గుడిపై గెలవక్కర్లేదు. నువ్వు చంపాల్సింది ఈ అమ్మాయిని. మేం గానుగాపురం వెళ్లబోతున్నాం. అక్కడ ఈ అమ్మాయిని నువ్వు చంపితే అది దేవరాజ్ అనేవాడి ఖాతాలో పడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇది మీ వంశ గౌరవానికి సంబంధించిన విషయం. ఆ చైర్మన్ పదవి తరతరాలుగా మీ వాళ్లదే. దాన్ని నువ్వు కాదనకూడదమ్మా. కావేరి వాళ్ళ సాయంతో వచ్చే పదవి నాకక్కర్లేదు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఊళ్ళో వాళ్ళందరి ముందు మీ ఇంటి పరువు పోతుంది. అవునంకిత, వాళ్లంతా మనల్ని నమ్ముకునున్నారు. వాళ్ళని అలా వదిలేయకూడదు. ఇదేంటి అంకిత ఇలా ఎదురు తిరిగింది? కావేరి అక్కడికొస్తే తప్ప మా ప్లాన్ సక్సెస్ అవ్వదు కదా. మనకి నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. లేకపోతే అక్కడ మనం నెగ్గలేం. సరే పిన్ని, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.
నీ ఇష్టమమ్మా. భువనమ్మా, తను చిన్నపిల్ల. కావేరి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది కానీ ఆ ఊరి ప్రజల గురించి, నీ పరువు గురించి ఆలోచించడం లేదు. అపార్థం చేసుకోకండి. ఇందులో అపార్థం చేసుకోవాల్సిందేముంది సరోజ? ఇక్కడికొచ్చిన తర్వాత తనకెదురైన అనుభవాలు అలాంటివి. ఆంటీ, తనకి నేను కూడా నచ్చ చెప్తాను. మనమందరం ఆ ఊరు వెళ్దాం. కావేరి వాళ్ళని కూడా తీసుకువెళ్దాం. అది సరే భువనమ్మా, మీరన్న మాటలకి కావేరి అర్జున్ ఫీల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రమ్మంటే వస్తారో రారో. వాళ్ళకి నేను చెప్తానులే. ఈ విషయంలో నువ్వు బాగా ఆలోచించావు. థ్యాంక్ యూ. నేనెప్పుడైనా మీ మంచి కోసమే ఆలోచిస్తాను భువనమ్మా. మీరు బావుండాలి, అంకిత బావుండాలి. రా రూపా. మంగా, అమ్మా మంగా, రండి బాబాయ్, రండి. కూర్చోండి బాబాయ్. ఇదిగో బాబాయ్, చెక్ చేసుకుని డబ్బులివ్వు. బేటీ, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు చాలా మంచిదానివి. కానీ ఇప్పుడు ఇలా దొంగతనాలు చేస్తున్నావు. నేను తప్పక నీకు సాయం చేస్తున్నాను. నేను తప్పకే చేస్తున్నాను బాబాయ్. నా బుజ్జి పాపను బ్రతికించుకోవడం కోసమే చేస్తున్నాను.